ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా న్యూఢిల్లీలో జరిగిన ఓ సభలో అమిత్ షా మాట్లాడారు. కేజ్రీవాల్ గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని షా విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే యమునా నదిని 7 ఏళ్లలో శుభ్రం చేస్తామని, యమునా నదిని లండన్లోని థేమ్స్ నదిలా మారుస్తానని, ఢిల్లీ ప్రజల ముందే తాను యమునా నదిలో మునక వేస్తానని గతంలో కేజ్రీవాల్ ఇచ్చిన హామీలను అమిత్ షా గుర్తు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఆ హామీ నెరవేరలేదని విమర్శించారు. కేజ్రీవాల్ యమునా నదిలో ఎప్పుడు మునక వేస్తాడా అని ఢిల్లీ ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఆయన ఖచ్చితంగా యమునలో ప్రపంచ ప్రఖ్యాతమైన మునక వేయాలని షా డిమాండ్ చేశారు. एकदम शुद्ध कर दूंगा, लंदन की थेम्स नदी जैसा बना दूंगा. मुझे बरोबर बात याद है और कहा था कि मैं दिल्ली वालों के सामने डुबकी लगाऊंगा. मैं आज केजरीवाल जी को याद कराने आया हूं. केजरीवाल जी, दिल्ली की जनता आपकी वो विश्व प्रसिद्ध डुबकी की राह देख रही है, कब आप लगाओगे. और अगर यमुना जी में नहीं लगानी है तो कुंभ चल रहा है, वहां जाकर डुबकी लगा दो तो कम से कम झूठ बोलने के आपके जो पाप है वो धुल जाएंगे. ఒకవేళ యమునా నదిలో మునక వేయకపోతే మహాకుంభమేళాలకు వెళ్లి త్రివేణి సంగమంలో మునక వేయాలని, చేసిన పాపాలను కడిగేసుకోవాలని అమిత్ షా సూచించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోయిందని, కాలుష్యాన్ని అరికట్టడంతో కేజ్రీవాల్ సర్కార్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 2 వారాల ముందు నగరంలోని ప్రధాన సమస్యలైన నీటి కాలుష్యం, వాయు కాలుష్యం గురించి అమిత్ షా మాట్లాడడం చర్చనీయాంశమైంది. इतने एमएलए, एमपी, आप स्वयं, आपका मंत्रिमंडल करप्शन के ही चार्ज में गए हैं और एक नई टर्मिनोलॉजी क्रिमिनल जस्टिस सिस्टम में श्री केजरीवाल ने इसको जन्म दिया है. बेल मिलते ही कहते हैं देखिए मैं तो पाक साफ हूं. केजरीवाल जी, आप ना मुगालते में रहिए, ना जनता को मूर्ख बनाइए. ये बेल है, केस अभी चलना है. बिल को क्लीन चिट मनवाकर आप आरोपों से बच नहीं सकते. एमसीडी चुनाव में दिल्ली को कूड़ा मुक्त करने का वादा किया, क्या हुआ? आज पूरी दिल्ली की जनता कूड़े से परेशान है. टैंकर माफिया खत्म करने का वादा किया, लोग आस कर रहे थे और जल बोर्ड में बहुत बड़ा घोटाला कर टैंकर माफिया खत्म करने के वादे की भी बलि बना दी. కాగా కేజ్రీవాల్ నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడతారని అమిత్ షా విమర్శించారు. ఢిల్లీని క్లీన్ చేస్తానని చెప్పి చేయలేదని, యమునా నదిని శుభ్రం చేయిస్తానని చేయించలేదని ఆరోపించారు. అంతేగాక తనకు ముఖ్యమంత్రిగా తనకు ప్రభుత్వ బంగ్లా అక్కర్లేదని చెప్పాడని, కానీ ఆ హామీని కూడా విస్మరించి 51 కోట్లతో 50,000 చదరపు అడుగుల శీష్ మహల్ కట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో కేజ్రీవాల్ అంత స్పష్టంగా అబద్ధాలు మాట్లాడే నాయకుడిని ఇంతవరకు చూడలేదని అన్నారు. आपने दिल्ली में स्पोर्ट्स यूनिवर्सिटी बनाने का वादा किया था. ढेर सारे खिलाड़ी बेचारे स्पोर्ट्स यूनिवर्सिटी ढूंढ रहे हैं. 47 फास्ट ट्रैक कोर्ट बनाने का वादा किया था, वो भी ढूंढ रहे हैं. वर्ल्ड क्लास से नीचे ये आते ही नहीं है. वर्ल्ड क्लास के दिल्ली में स्कूलों में क्लास बनाने थे. स्कूलों में बच्चों की संख्या कम हो रही है. प्राइवेट स्कूलों में जाने के लिए सब लोग मजबूर हो रहे हैं. विश्व स्तरीय ड्रेनेज सिस्टम बनानी थी, विश्व स्तरीय. इसका कोई प्लान या नक्शा भी तो जरा जारी कर दो तो लोगों को ढाढ़स रहे कि कुछ प्रयास हुआ है. भाइयों बहनों, पूरा उन्होंने झूठ का मकड़ जाल फैलाने का काम किया है और 10 साल तक वादा खिलाफी के अलावे उन्होंने कुछ नहीं किया.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్కు బుద్ధి చెప్పాలని, బీజేపీని గెలిపించాలని అమిత్ షా ఓటర్లను కోరారు. బీజేపీని గెలిపిస్తే కేవలం 3 ఏళ్లలో యమునా నదిని శుభ్రం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. आपने 2 काम जरूर किए. जब प्रदूषण बढ़ता है दिन में 3 प्रेस कॉन्फ्रेंस करना और दूसरे राज्यों पर जिम्मेदारी डाल देना. इसके अलावे आपने दिल्ली को प्रदूषण मुक्त कराने के लिए नहीं किया.